ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికిని రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తుడగు దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతానమునకును మీకు కలిగిన సమస్తమునకును నిండుగాను మెండుగాను అనుగ్రహింపబడి ఆనంద సంతోషములతో ఆయన సన్నిధిలో జీవించున్నట్లు ఆయన దయాళుత్వమును ఆయన మంచితనమును రుచి చూస్తూ ఆనందించుదురుగాక. ఈ ఉదయకాల సమయమందు ప్రభువు యొక్క వచనముల నుండి దైవ గ్రంథమైన బైబిల్లో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనమును ఈ దిన భాగంగా చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 17వ వచనములో, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. భయపడకుడి, జడియకుడి, యెహోవా మీతో కూడా ఉండును. నా ప్రియులారా, ఎంతో అద్భుతమైన అనుభవేద్యమైన దైవ వచనములివి. ఈ సందర్భము రాజైన యెహోషాపాతు దినములలో జరిగిన సందర్భం. ఈ రాజు పరిపాలన చేస్తున్న దినాలలో తన మీదికి మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. 3 రాజులు తమ సైన్యములతో దండెత్తి వచ్చారు. ప్రియులారా, ఇటువంటి పరిస్థితిలో యుద్ధము చేసేందుకొరకు అభ్యంతరం ఉంది. కారణం ఏమంటే, వారు తమ సహోదరులే. దైవ వాక్కు మీ సహోదరులతో యుద్ధము చేయవద్దు అని ఆజ్ఞాపించినదిగా ఉంది. అందువల్లనే మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశములో నుండి నడిపిస్తూ వచ్చినప్పుడు, వీరి దేశముల గుండా ప్రజలు ప్రయాణం చేయవలసిన సమయం వచ్చినప్పుడు దేవుడు చెప్పారు, వారితో యుద్ధము చేయవద్దు, వారు మీ సహోదరులే అన్నారు. అందుకే మోషే బ్రతిమలాడాడు, అయ్యా, మేము త్రోవనే వెళుతామండి, మేము మిమ్మల్ని అంటుకోము. ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా నీళ్లు తాగితే కూడా దాని వెల ఇచ్చుకుంటామండి, మమ్మల్ని మా త్రోవన పోనీయండి అని బ్రతిమలాడారు. కానీ వారు ఒప్పుకోలేదని యుద్ధం చేయలే. వీళ్ళు చుట్టూ తిరిగి వెళ్ళారే కానీ వారితో యుద్ధం చేయలేదు. ఎందుకని? దేవుడు చెప్పారు, సహోదరులతో యుద్ధము చేయవద్దు అని.
ఈ వచనాలు 10వ వచనంలో 11వ వచనంలో చూస్తాం. ఇప్పుడు వారితో యుద్ధము చేయకుండా చుట్టూ తిరిగి వెళ్ళారు. రాసిన చూడండి. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీలతోనూ శేయీరు మన్యవాసులతోనూ యుద్ధము చెయ్యనీయలేదు. కనుక ఇశ్రాయేలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలన నీవు మాకిచ్చిన ఈ స్వాస్థ్యములో నుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారు, దృష్టించుము అని ప్రార్థన చేస్తున్నాడు యెహోషాపాతు గారు. ఆ రోజున మీరు వారిని నిర్మూలన చేయొద్దని, యుద్ధం చేయొద్దని చెప్పారు. వారిని వదిలేసేసి మేము చుట్టూ తిరిగి వచ్చాం. మేము వారిని వదిలేస్తే ఇప్పుడు వారు మాకేం చేస్తున్నారు? ప్రత్యుపకారం ఏం చేస్తున్నారు? మా మీదకి యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఆనాడు యుద్ధం చెయ్యొద్దన్నారు, మరి ఇప్పుడేం చెయ్యం? వాళ్ళే మా మీదకి వచ్చారుగా అంటే దేవుడు అన్నారు, ఇప్పుడు కూడా మీరు యుద్ధం చేయొద్దు అన్నారు. అయితే యుద్ధ భూమికి వెళ్ళండి, నేను వారితో యుద్ధం చేస్తాను, మీరు ఏమి ప్రయాసపడదు, మీరు పోట్లాడవలసిన పనే లేదు అన్నారు దేవుడు. కనుక యెహోషాపాతు సైన్యముతో చెప్పారు 20వ వచనంలో, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడిని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుట గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించను, స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను కనుక వారు హతులైరి. అమ్మోనీయులను మోయాబీయులను శేయీరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు శేయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నట్టుగా మొదలు పెట్టిరి. హల్లెలూయా. ప్రియులారా, వీరేమో పాటలు పాడుతూ యుద్ధ భూమికి వెళుతున్నారు. దేవుడేమో ఆ ముగ్గురు సైన్యాలను వారికి వారే చంపుకునేటట్టుగా చేశారు. కనుక వీరు వెళ్ళేసరికి శవములు మాత్రమే ఉన్నాయి. ఆ శవముల మీద ఉన్న బంగారము, వెండి, వెలగల రాళ్ళు ఇవన్నీ పోగు చేసుకోవటానికి వీరు 3 దినములు ప్రయాసపడ్డారు. అవన్నీ బెరాకాలోనికి తీసుకొచ్చారు. కాబట్టి ఇక మొయ్యలేనంత కొల్ల సొమ్మును వారు తెచ్చుకున్నారు. దాని చుట్టూ చేరి ప్రభువును స్తుతించి ఆరాధించి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అందుకే బెరాకా అని పేరు పెట్టారు. బెరాకా అనగా ఆశీర్వాదపు లోయ, స్తుతి లోయ అని అర్థం. ప్రియులారా, ఎంత అద్భుత విషయం చూసారా? తన సహోదరులతో యుద్ధము చేయవద్దు అని చెప్పిన దేవుడు వారు వీరి మీదకి వచ్చినా యుద్ధం చేయనీయలేదు. దేవుడే వారిలో వారి కలహాన్ని పుట్టించి వారికి వారే చంపుకునేట్టుగా చేశాడు. అవును, ఇది ఎంత యథార్థమైన గాథో నా జీవితంలో కూడా అనుభవేద్యముగా చూడగలుగుతూ వచ్చాను. అవును ప్రియులారా, మేము నివసిస్తున్న ఈ స్థలానికి బెరాకా అనే పేరు ఇప్పుడు పెట్టింది కాదు. నా 2వ కుమార్తె వివాహ సమయంలో ఈ ఖాళీ స్థలాన్ని విందు కొరకు ఏర్పాటు చేయటానికని దీనికి అన్ని అలంకారాలు చేసినప్పుడు దీనికి ఏం పేరు పెడతాను అని ప్రభువుని అడిగితే బెరాకా అని పేరు పెట్టమన్నారు.
అప్పుడు పెట్టిన పేరే ఇది. అయితే తరువాత జరిగిన సందర్భాలు ఇవే. నా మీదికి శత్రువు 3 సైన్యాలు లేపాడు. రైట్. వీరందరూ కూడా నా మీద హత్యా ప్రయత్నాలు చేశారు, పోలీస్ కేసెస్ పెట్టారు, కోర్టు కేసెస్ కూడా పెట్టారు. బహుగా ప్రయాసపడ్డారు. కానీ దేవుని మహాకృప వారితో యుద్ధము చేయనీయలేదు. వారితో మేము యుద్ధం ఆడలేదు. మేమంటూ ఒక్కటి కూడా పెట్టలేదు. ఒక్క కేసు కూడా పెట్టలా మేము. పోలీసు వారు వారి విధులను బట్టి వారు పెట్టారే కానీ మేమెప్పుడు ఒక్క వ్యక్తి మీద కూడా ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు, మేము రాయలేదు. ప్రభువు చేతుల్లో అప్పగించుకున్నాం. ఎంత అద్భుతం అంటే దేవుడు అన్నిటిలో కూడా మాకు విజయం ఇచ్చాడు. 36 పోలీస్ కేసెస్, 10 కోర్టు కేసెస్, ఇవన్నిటినీ కూడా దేవుడే అద్భుతంగా పరిష్కరించారు. మా మీద ఇటువంటి చర్యలు లేకుండా మమ్మల్ని దేవుడు అద్భుతంగా సంరక్షించారు. ఎంత అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేశారో చూడండి. ఒక్కడిని, నాతో ఉన్న నా ప్రజలు, మేము ధనం ఖర్చు పెట్టలే, ఏమీ చేయలేదు, కేవలం ప్రార్థించి ప్రభువును స్తుతిస్తూ వచ్చాము అంతే. నిజంగా ఇది బెరాకా అయింది. ఈ రోజున మేము ఒక చిన్న తాటాకు పాకలో సూర్యచంద్రుల నివాసం ఉండేటువంటి, అంటే పైన కప్పంతా పాడైపోయిన స్థితిలో టార్పాలను వేసుకొని ప్రభు చెప్పిన మాటను బట్టి మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి అన్నారు. ఇంకో మాట జ్ఞాపం చేస్తాను. యెహోషాపాతు అంటున్నాడే, మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మును తోలివేయుటకై అన్నారు. ద్వితీయోపదేశకాండ 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ మన్య ప్రాంతమంతయు నీకిచ్చాను, భయపడకము, జడియకము, స్వతంత్రించుకొనుము అని ప్రభు స్పష్టంగా చెప్పాడు నాతో. కానీ నన్ను తోలివేయాలని శతవిధాల ప్రయత్నాలు చేశారు. ప్రభు అద్భుతంగా ఈ బెరాకాను స్థాపించాడు. ఇక్కడ ఆశీర్వాదములు వెంబడి ఆశీర్వాదములు మేము అనుభవిస్తూ ఈనాడు ఇంత వైభవాన్ని దేవుని కృప వల్ల అనుభవిస్తూ ఉన్నాం. చక్కని ఆత్మీయులైన దేవుని ప్రజలు, ప్రతి విధమైన ఆత్మదేవుని యొక్క పరిచర్యలు ఎంత అద్భుతంగా దేవుడు మాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇదంతట్లో నేను చెప్పే సారాంశం ఏమిటంటే, దేవుడు సజీవుడు. ఈయన మనం ప్రయత్నం చేయాలి, చివరికి ఫలితం ఆయనకు అప్పగించాలి అని చెప్పే లోకోక్తి ఇక్కడ పనిచేయదు. సజీవుడు దేవుని చేతులకు మనం అప్పగించుకుంటే ఏం చేయాలో అన్నీ ఆయనే చేస్తాడు, విజయం మన చేతుల్లో పెడతాడు. అవును, 100% సత్యం ఇది. లోకంలో చెప్పే నానుడి ఇక్కడ పనిచేయదు. మన ప్రయత్నాలు మనం చేయాలి, ఫలితం దేవునికి అప్పగించాలి అనేది ఏమిటంటే అదొక మిథ్య, అదొక భావన, అది భ్రమ. కానీ జీవము గల దేవుడు యేసుక్రీస్తు వారు మన పాప అపరాధముల కోసం మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచిన సజీవుడు యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకుంటే ఆయన మన పాపములన్నిటి నుంచి మనల్ని విడిపించి నరక శిక్ష నుండి రక్షించి తన ఆత్మను మనలో ఉంచి మన బాధ్యత యావత్తు ఆయనే తీసుకుంటాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని 1 పేతురు 5:7 చెప్పినట్లుగా మన చింతంతా భరిస్తాడు, మన భారములన్నీ భరిస్తాడు, మన పక్షంగా పోరాడతాడు, మనకు విజయములు తెచ్చి చేతిలో పెడతాడు. అవునండి, నిజంగా 8వ అధ్యాయం 37వ వచనం రోమాపత్రికలో చెప్పినట్లుగా ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము.
అవును ప్రియులారా, అత్యధిక విజయాలు ఇచ్చాడు ఈ బెరాకాలో. సజీవుడకు దేవుడు సజీవ అనుభవాలను ఈ స్థలమందు మాకు రుచింపజేశారు. ఎవరు మా మీద ఇటువంటి తిరుగుబాటు లేక ఇలాంటి చర్యలు చేశారో దేవుడే వారితో పోరాడాడు. మేమేనాడు ఒక్క మాటైనా వారిని అన్నది లేదు. దేవుడే మాకు సాక్షి. కనుక ప్రియులారా, దేవుడు ఎంత సజీవుడో, యేసుక్రీస్తు వారు ఎంత సజీవుడకు ప్రభువో అనుభవంలో ఎరిగిన వారమై ఈ మాటలు మీకు చెప్తున్నాం. మీకు విరోధంగా రూపించబడే ఏ ఆయుధము వర్ధిల్లదు. మీ మీద దోషారోపణ చేయు వారి మీద నేరస్థాపన చేస్తారు. యెహోవా సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యం అని 54:17 వచ్చిన యెషయా గ్రంథంలో చూస్తాం. అక్షరాల 100% వాక్య సారాంశం సత్యం. నీ మీదికి ఎవ్వరు ఏ విధమైన ప్రయత్నాలు చేసినా నీ పక్షంగా పోరాడే ప్రభువు నీతో ఉంటాడు. నీకు విజయమే గాని అపజయం చవి చూడనే చూడవు. ఇది మా జీవిత అనుభవం. నా 50 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో, 35 సంవత్సరాల సేవా జీవితంలో నేను మీకు ఇచ్చే సాక్ష్యం. ప్రియ చెల్లి, నా తమ్ముడు, ఇంకా యేసుక్రీస్తు వారిని మీ హృదయంలో చేర్చుకోలేదా? ఇంత జయవంతుడైన ప్రభు, మరణాన్ని కూడా జయించిన ప్రభు నీకు తోడుంటే నిన్నెవరేం చేయగలుగుతారు? ఈ సత్యాన్ని గుర్తించి ఆ సజీవుడకు ప్రభువుని మీ హృదయంలో చేర్చుకొని ఇట్టి గొప్ప విజయాలతో ఆనందించుమని యేసుక్రీస్తు వారి పేరిట బ్రతిమలాడుతూ ఉన్నాను, ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, నీ వాక్య సారాంశము సత్యము అని చెప్పబడినట్లుగా నీ వాక్యములో ఉన్న అనుభవాలు మా జీవితంలో కూడా అన్వయించినందుకై నిన్నెంతో స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తున్నారు. నిజంగా మమ్మను బెరాకాగా చేశారయ్యా. మమ్మను ఆశీర్వదించారు. నేను స్తుతించే ధన్యతలో మమ్మల్ని నిలిపి ఉంచారు. స్తోత్రాలు. మా పక్షంగా మీరెట్టి గొప్ప కార్యాలు చేశారో దేవా, మేము వర్ణించనలవి కాదు నాయనా. ఇంత గొప్ప దేవుడవు. ఈ ప్రియులకు కూడా నీ తట్టు ఆకర్షించుకొని వారికి దేవుడవై వారిని కూడా ఈ గొప్ప విజయాలతో నింపి ఆనందింప చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప అనుక్షణం మీకు తోడై ఆనందింప చేయునుగాక. ఆమేన్. ఆమేన్.